హాయ్ అందరికీ. కరకరలాడే గారెలు చేయాలంటే మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా పల్లీలు తీసుకొని పల్లీలను వేయించుకోవాలి. కొంచెం దూరగా వేయించుకొని పైన పొరుసు చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు వేయాలి. గల్లుప్పు వేసి ఇదంతా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక కేజీ, ఇది కేజీ పిండిలో కొంచెం పచ్చిమిర్చి, కొద్దిగా ఈ కారం కూడా కొంచెము, ఇందులో కూడా కొంచెం ఉప్పు వేయాలి. మనము పల్లీలు పైన పొరుసు తీసి పెట్టుకున్నాం కదా, అవి ఒక చిన్న కప్పడుగు అవి వేయాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కారము, వెల్లుల్లి ముద్ద కూడా వేయాలి. కొత్తిమీర, ఇది కరివేపాకు అంతా వేసి కొంచెం లైట్గా పసుపు వేసి వేడి చేసిన నూనె కూడా కొంచెం వేసి ముందుగా నానబెట్టిన ఒక 2 hours ముందు నానబెట్టిన బొబ్బరిపప్పు, తర్వాత నువ్వులు అన్నీ వేసి గోరువెచ్చటి నీటిని వేస్తూ కొద్దిగా వేస్తూ మొత్తం మెత్తగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా కలుపుకున్న తర్వాత కొంచెం చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకొని ఒక క్లాత్ పైన వేసుకొని ఒక 1/2 hour వరకు నాననివ్వాలి పిండిని. తర్వాత చిన్న ముద్దలుగా చేసుకొని పూరి ప్రెషర్లో వేసి ప్రెస్ చేసుకోవడం రెడీ అయిపోతుంది. ఇంకా అది ఓపెన్ చేసి చూసిన తర్వాత కొంచెం అట్లా ఏమన్నా ఉంటే ఒకసారి మళ్ళీ సెట్ చేసుకొని మరుగుతున్న నూనెలో గారెలని వేసుకొని అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు మనకు నచ్చేలాగా, కొందరు చాలా రెడ్గా కాల్చుకుంటారు, కొందరు మేమైతే మామూలుగానే కాలుస్తాను, అంతే చేసుకొని పక్కన తీసుకోవడం. కరకరలాడే గారెలు రెడీ అయిపోయినాయి. చాలామందికి ఎన్ని పిండి వంటలున్నా గారెలు అంటే స్పెషలే. మరి చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇందులో ఉప్పు, కారం, పల్లీలు, నువ్వులు, పప్పులు అన్నీ వేసుకొని చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత టేస్టీ అంటే చాలా ఇష్టం అవుతుంది. గారెలు అంటే చాలామంది ఇష్టపడతారు. మన వైపు అయితే గారెలు అంటారు, కొందరైతే చెక్కలు అంటారు. ఎవరేమని పిలిచినా కానీ గారెలు అంటే చాలా టేస్టీగా ఉండేది అని అయితే అందరికీ తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.